హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్. ఇవాళ సంక్రాంతి కదండి. సంక్రాంతి రోజు మా తాత చనిపోయిన రోజు అంట. ఇంకా ఆ రోజు చనిపోయింది అని చెప్పేసి ప్రతి సంక్రాంతికి నైవేద్యం అయితే పెడతాము మా తాతమ్మకు కూడా. ఇక అందుకే అందరూ మా చెల్లెల వాళ్ళని కూడా పిలిచి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చిండ్రు. ఇంకా నైవేద్యం అయితే పెట్టినాం ఫ్రెండ్స్. నైవేద్యం పెడుతున్నాము పెద్దవాళ్ళకైతే. మేము ప్రతిసారి నైవేద్యం పెడతాము సంక్రాంతి అప్పుడు. ఇంకా నైవేద్యం పెట్టిన తర్వాత మేము కూడా భోజనాలు చేసుకున్నాము. ఇంకా అన్నం వండిన, చికెను, మటను, బోటి విత్ పూరి, ఆలు బజ్జీ, ఎగ్, మురుకులు, పాపడాలు, వడలు, ప్రతి ఒక్కటిగా ఏం పెట్టాలో అన్ని పెట్టేసినాం వాళ్ళకి ఇష్టమైనవి. ఇంకా నైవేద్యం అయితే వెట్టిగా దీపం ముట్టిస్తున్నాము. మా అమ్మమ్మ తాత అవుతారు నాకు. మా వారి వల్ల నానమ్మ తాత. ఇక అన్నీ పెట్టేసి ఇక వాళ్ళకి నైవేద్యం కంపల్సరీ పెట్టాలి కదండి. పెద్ద మనుషులకు పెట్టిన తర్వాతనే ఇంకా పండగ స్టార్ట్ చేసుకుంటాం మేము. ఇంక అన్నీ ఆకులు పెట్టిండ్రు. ఇక దీపం అయితే ముట్టియాలి. దీపం ముట్టించి కొబ్బరికాయ కొట్టాలి. ఇంకా దీపం అయితే ముట్టించిండు, ఇక కొబ్బరికాయ అయితే కొట్టేసిండు ఫ్రెండ్స్. ఇక మాకు ఆకలి అవుతుంది, ఇక తిందాం బావ అంటకల. పిల్లలందరూ ఆకలి అవుతుంది అని అంటకల ఇక తినేసి పైకి కైట్లు తీసుకొని పైకి వెళ్దామని పిల్లలు మాట్లాడుకుంటా ఉన్నారు. ఇంకా నేను మా వారు అక్కడ అన్ని పెట్టేసి ఇక బొట్టు పెట్టుకోలేడని బొట్టు పెట్టిన. మా అత్తమ్మ వాళ్ళని కూడా రమ్మని చెప్పిన, వాళ్ళు రాలేరు, పిల్లలు రాలేరు, పెద్ద పిల్లలు. ఇక మేమే పెట్టేసుకున్నాము. పిల్లలు చూసినాం, చాలాసేపు వెయిట్ చేసినాం వస్తారేమో అని. ఫోన్ చేసి చెప్పినాం, నైటే ఫోన్ చేసి ఇట్లా పెడుతున్నాం రమ్మంటే సరే వస్తాము, పిల్లలకైతే చెప్తా, నాకు చేతన అయితే లేదు, ఓళ్ళు వస్తా లేకుంటే లేదు, పిల్లల్ని అయితే పంపిస్తా అని చెప్పింది మా అత్తమ్మ. ఇంకా పిల్లలను కూడా ఏం పంపలేదు. ఇక చిన్నపిల్లలను పట్టుకొని మేమే పెట్టేసినాం నైవేద్యం అయితే. ఇక కొబ్బరికాయ అయితే కొట్టిండ్రు ఫ్రెండ్స్. ఇంకా మొక్కేసి కొబ్బరికాయ అయితే కొడుతున్నాడు. ఇంకా పిల్లలు అక్కడ ఆడుకుంటున్నారు, మేము ఇక్కడ ఈ పని చేస్తున్నాం. ఇంకా అందరికైతే బొట్టు పెట్టుకొచ్చిన కొబ్బరికాయ కొడుతుండని. ఇంకా అయిపోయింది ఫ్రెండ్స్. ఇక దీపం పెట్టడం అయిపోయింది. ఇక పిల్లలు ఆకలి అవుతుందని చెప్పేసి ఇక మేమైతే తింటున్నాము. కట్ చేస్తున్నా. మా ఊళ్ళో అయితే పతంగులు ఆడుకుంటున్నారు, మేమైతే చూస్తున్నాం. ఇక్కడ వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే వాళ్ళు చూసుకుంటూ మేము చూస్తున్నాము. మా బావ, మా చెల్లెలు వచ్చింది. పతంగులు అయితే భలే కట్ చేసిందండి. సంక్రాంతి అంతా మా ఇంట్లోనే ఉండేమన్నట్టు అనిపించింది. పక్కన పిల్లలు కూడా భలే కట్ చేసింది పతంగులు అయితే. ఒకళ్ళొక తావలో బాగా ఎగిరేస్తూ ఉన్నారు పతంగులు.
గాలి అసలు మొన్న అయితే గాలి భోగి రోజు అయితే గాలి రానే రాలేదండి. సంక్రాంతి రోజు బాగా వచ్చింది గాలి. కాసేపు ఇక్కడ ఆడుకున్నారు, కాసేపు వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిండ్రు, అక్కడ ఆడుకున్నారు. నేనైతే కైట్ ఎగిరేస్తున్నా మస్తు అనిపించింది సార్ సంక్రాంతి. ఫుల్ ఎంజాయ్ చేసినాం మేమైతే. ఇక పతంగులకి ఎగిరేస్తా ఉన్నారు, మస్తు కట్ అవుతుంది. పతంగులు వీళ్ళు వేస్తుండ్రు, వేరే వాళ్ళకి కట్ అవుతున్నాయి, కొన్ని మాయ కట్ అయినాయి. ఇంకా మా మధ్య అయితే మైకు పెట్టుకొని వడుతూనే ఉన్నాడు. కొత్త నొప్పి కాకుండా ఏమో అసలు అర్థం కాదు, అసలు బాగా కొడుతూనే ఉన్నాడు మైక్లా. అందరు నిలబడ్డారు, మా కూతురు, మా చెల్లెలు, మా చెల్లెలు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళంతా. మా చెల్లెలు వాళ్ళ ఇంటికి వెళ్ళినాం ఫ్రెండ్స్, అక్కడ ఆడుకున్నారు పిల్లలు. ఇక అక్కడికి వెళ్దాం అని మా చెల్లెలు ఊక తలుగుతూ ఉంటే సరే పోదాంపా అని చెప్పేసి ఇక మా చెల్లెల దగ్గరికి పోయి ఉంటిమి. సంక్రాంతి రోజు అక్కడనే ఉన్నాము. బాగా ఆడుకున్నారు, చాలాసేపు ఆడుకున్నారు. ఆడుకొని ఇక మస్తు డ్యాన్సులు అయితే ఫుల్ డ్యాన్సులు వేసిన ఉంటిమి. ఇంకా వీడియోలో పెట్టొద్దని చెప్పేసి పెట్టలేము మేమైతే. ఓకేనా ఫ్రెండ్స్, మా మధ్య అయితే మైకులు ఉడుతూనే వాళ్ళంతా పక్క బ్లాక్ వాళ్ళు. ఇంకా వాళ్ళు అక్కడ డ్యాన్స్ చేస్తున్నారు అని చెప్పేసి మేము ఇక్కడ నుంచే మాట్లాడుతూ ఉన్నాం. పూర్ణిమ, షకీల వీళ్ళందరూ మా చెల్లెలు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు. వాళ్ళ అని చెప్తున్నారు. మస్తు ఆడుకున్నారమ్మా అమ్మ. కానీ ఎండ కూడా బాగా కొట్టింది, మస్తు ఎండ కొట్టింది. పండగ రోజు అయితే ఫుల్ ఎండ, మస్తు. పతంగులు కట్టినా కర్ణాలు వేస్తూనే ఉన్నారు, అవి తెగిపోతూనే ఉన్నాయి. కర్ణాలు వేస్తూనే ఉన్నారు, అవి పోతూనే ఉన్నాయి. మాంజ ఏంటంటే కట్టు కావట్లేదు కానీ కైట్ వాడి ఇట్లా మొత్తం దారం అంతా చుట్టుకపోయి కైట్లు గుంజేసుకుంటున్నారు పిల్లలు పైన నుంచి కిందికి పోవంగానే. చాలా మట్టికి అందరు లాక్కున్నారు దారాలు వేసి ఇట్లా. కానీ మా బావ అయితే మస్తు కట్ చేసిండు, మా వారు, మా మర్ది, మా వారు. కట్ చేస్తూనే ఉన్నారు. ఎండ బాగా కొడుతుంది. చెరకులు పట్టుకోండి అంటున్నారు. మా ఎర్రోడు, మా అత్త చెల్లెలు కొడుకు అద్దాల బాబు ఎగిరేస్తా ఉన్నారు. మా మరిది అయితే కర్ణాలు కట్టుడికే జరిపోయిండు సీను. ఇక మాట్లాడుతూనే ఉన్నారు, మాట్లాడుకుంటా కడతా ఉన్నారు. కానీ మస్తు ఎగిరినాయి పోయినసారి కంటే ఈసారి బాగా ఆడిండ్రు. పక్క బ్లాక్ వాళ్ళు కూడా ఆడుతున్నారు, కైట్లు ఎగిరేస్తా ఉన్నారు. బాగా మా చెల్లెల వాళ్ళ కూతురు అమ్మాయి ప్రవళిక మస్తు ఎగిరేస్తుండ్రు అసలు, ఎంతగానం అంటే అబ్బా. మాకైతే ఓపిక లేకుండా వాళ్ళు కోసినాక పతంగులు ఎగిరాసిన కొద్దిగా ఎండకు ఓపిక లేక అసలు నాకైతే దెబ్బకే హెడేక్ వచ్చింది. చాలా ఆడుకున్నారు. మా చిన్నోడైతే ఎగిరేస్తా ఉన్నాడు.
ఇంకా ఆడుతూనే ఉన్నారు పతంగులు. వాళ్ళకి ఆకలి కాందే బెస్ట్. వాళ్ళైతే ఇక పతంగులు ఆడుతూనే ఉన్నారు ఫ్రెండ్స్. ఎండ అయితే చాలా ఎండ కొడుతుంది. ఇంకా తాళం వేసి వచ్చి పైన నిల్చున్నాం మేము కూడా. కిందికి వెళ్దాం సాయంత్రం ఆడుకుందరు అంటే కూడా అసలు పిల్లలు వినట్లేరు అసలు. పిల్లల సారిగా పెద్దోళ్ళు కూడా అంతే ఉన్నారు. ఇంకా డెక్కు పెట్టుకుంటున్నారు, పాటలు పెట్టుకుంటున్నారు, ఎంజాయ్ చేసి నేను కూడా కైట్ ఎగిరేసిన. నేను కూడా ఎగిరేసినాము. కొన్ని అయితే ఫోటోలు అయితే దిగినాం ఫ్రెండ్స్. చెయ్యి భయమైంది, ఎడకట్ట అయితే నార్మల్ దారమే కానీ భయమైంది నాకు కైట్ ఎగిరేస్తుంటే. ఇక ఫోటో అయితే దిగినాము. ఫోటో తీయమంటే వీడియో తీసిండు మా బాబు. ఇంకా ఫోటో అయితే దిగి ఇంకా మళ్ళీ వాళ్ళు కైట్లు ఎగిరేసుకుంటున్నారు. కొన్ని ఫోటోలు కూడా దిగినాం ఫ్రెండ్స్. అవి అయితే కొన్ని క్లిప్స్ పెడతాను చూడండి. అవి కూడా ఆ ఎండకైతే కళ్ళు ఇట్లా మబ్బు అయిపోయినాయి నాకైతే దెబ్బకి. నేనైతే నీరసంగా ఉన్నా. కైట్లు ఎగిరేసినంతసేపు పైనే ఉన్నాం కదా. ఇదేనండి మా వీడియో. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.